హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కియాను రీవ్స్ నటించిన గుడ్ ఫార్చ్యూన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే తెలుగు డబ్బింగ్ తో పాటు ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. డబ్బింగ్ అయితే బాగానే ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 38 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, గ్యాబ్రియల్ అనే ఒక బంబ్లింగ్ ఏంజల్ యాజ్ అనే స్ట్రగ్లింగ్ గిగ్ వర్కర్ ని, అంటే తన లైఫ్ ని జెఫ్ అనే ఒక రిచ్ టెక్ బ్రో లైఫ్ తో అయితే స్వాప్ చేస్తాడు భయ్య. అంటే మనీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయదని నిరూపించడానికి. కానీ ప్లాన్ రివర్స్ అవుతుంది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఈ లైఫ్ స్వాప్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి చుట్టూ నడుస్తుంది ఈ గుడ్ ఫార్చ్యూన్ అనే మూవీ. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, వన్ టైం వాచబుల్ భయ్య. మీరు కనుక కొంచెం కామెడీ డ్రామా వైజ్ రిచ్ వర్సెస్ పూర్ అన్న కాన్సెప్ట్ తో, లైక్ మన గౌతమ్ నంద మూవీ ఉంటుంది కదా, అది ఫుల్ సీరియస్ డ్రామా ఉంటుంది, ఇది ఫుల్ కామెడీ వైబ్స్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా కొంచెం సూపర్ న్యాచురల్ థీమ్ తో, గ్యాబ్రియల్ అనే ఏంజల్ టాపిక్ తో. సో దాని పరంగా ఒక కామెడీ మూవీ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, మంచిగా టైం పాస్ అవుతుంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, కియాను రీవ్స్ అయితే హైలైట్ అవుతాడని చెప్తా. గ్యాబ్రియల్ గా ఆయన కామెడీ టైమింగ్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. ప్రతి సీన్ లో కూడా ఆయన ఇన్నోసెన్స్ అయితే గట్టిగా నవ్విస్తుంది. అండ్ కొంచెం థాట్ ప్రొవోకింగ్ కాన్సెప్ట్ కూడా ఇలాంటి మనం చూడలేదని నేను చెప్పను, కానీ ఆ గిగ్ ఎకానమీ అండ్ రిచ్ వర్సెస్ పూర్, ఈ వర్కింగ్ క్లాస్ స్ట్రగుల్స్, వీటి మీద ఉన్న సోషల్ కామెంటరీ కూడా కొంచెం చాలా బాగా కనెక్ట్ అవుతుంది కొన్ని చోట్ల. అండ్ కొంచెం ఫీల్ గుడ్ వైబ్ అయితే ఉంటుంది మూవీ మొత్తం కూడా. లీడ్ ట్రియో కియాను, యాజిజ్ అండ్ సేత్ రోజన్, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే బాగుంటాయి. అండ్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా మూవీకి ఒక మంచి చార్మ్ అయితే క్రియేట్ అవుతుంది. సో దానివల్ల మాక్సిమం ఉన్న కామెడీ మూమెంట్స్ కానీ అండ్ డ్రామా మూమెంట్స్ కానీ బాగా వర్కౌట్ అయిపోతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్టోరీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అండ్ చాలా సేఫ్ సైడ్ ఉంటుంది అనమాట. అంటే చాలా సేఫ్ రూట్ లో వెళ్ళిపోతుంటుంది. మేజర్ ఆబ్స్టికల్స్ లేక ట్విస్ట్లు అలాంటి ఏమి ఉండవు. అండ్ కొన్ని సప్లాట్స్ కూడా ఉంటాయి, అవి కూడా అంతగా డెవలప్ చేయలేదు, చాలా ఫర్గెటబుల్ గా ఉంటాయి అనమాట. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా ప్రీచిగా ఉంటుంది భయ్య. రిచ్ హాలీవుడ్ యాక్టర్స్ వచ్చి మిడిల్ క్లాస్ ఇంకా గిగ్ ఎకానమీ స్ట్రగుల్స్ గురించి చెప్పడం అన్నది ఓకే సర్లే, ఏదో చెప్తున్నారు విందాంలే అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప న్యాచురల్ గా ఉండదు, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది అనమాట స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ ఇదంతా కూడా. అంటే పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. షార్ట్ అంటమైనప్పటికీ కూడా కొన్ని సీన్స్ అయితే బోర్ కొడతాయి. కొన్ని కామెడీ సప్లాట్స్ కూడా మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి, అంతగా వర్కౌట్ అవ్వవు. వీటి వల్ల కొంచెం మూవీ మరీ సూపర్ గా వర్కౌట్ అవ్వలేదు. వన్ టైం వాచబుల్ అనిపించింది. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి సరదాగా టైం పాస్ అయిపోద్ది. గివ్ ఇట్ ఏ ట్రై, నచ్చొచ్చు చాలా వరకు కూడా. బట్ మరీ ఎక్కువగా ఎలాంటి చూసేసాం కాబట్టి వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో భయ్య. కొన్ని స్కిపబుల్ మూమెంట్స్ ఉంటాయి, ఎక్స్పోజింగ్ మూమెంట్స్ ఉన్నాయి, అంటే క్లెవేజ్ మూమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ స్కిప్ చేసుకోవడం కన్నా బెటర్ ఇండివిజువల్ గా చూడడం బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.